ఈ వీడియోలో వచ్చేటప్పటికి మీకు మెథడ్స్ గురించి, వేరియబుల్ గురించి డిస్కషన్ చేద్దాం. సి లాంగ్వేజ్‌లో దీన్ని ఫంక్షన్స్ అంటాం. సిలో మెయిన్ ఫంక్షన్, ప్రింట్‌ఎఫ్ ఫంక్షన్, స్కాన్‌ఎఫ్ ఫంక్షన్ ఎలా రాస్తామో, గెట్స్ అనే ఫంక్షన్, పుట్స్ అనే ఫంక్షన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫంక్షన్ సిలో. కానీ ఇక్కడ జావాకొచ్చేవాడికి ఫంక్షన్ అనే వర్డ్ వాడకూడదు. మెథడ్ అనే వర్డ్, మెయిన్ అనే మెథడ్, ప్రింట్ అనే మెథడ్, ప్రింట్‌ఎల్ఎన్ మెథడ్ ఇలా డిఫరెంట్ మెథడ్స్ యూజ్ చేస్తూ మనం ఇక్కడికొచ్చేవాడికి ప్రతీది మెథడ్ అంటాం. సిలో ఫంక్షన్ అంటాం. అంతే. స్మాల్ డిఫరెన్స్. అక్కడ టెర్మినాలజీ ఫంక్షన్ అంటాం. ఇక్కడ మెథడ్ అంటాం. ఇక్కడ ఫంక్షన్ అంటే మళ్ళీ మీనింగ్ మారుతది జావాలో. సో, సిలో ఫంక్షన్‌ని ఇక్కడ మెథడ్ అని ట్రీట్ చేస్తాం. సో, కన్వెన్షన్ ఫర్ ఎ మెథడ్. ఎ మెథడ్ నేమ్ కెన్ బి కంటైన్ ఎనీ నంబర్ ఆఫ్ వర్డ్స్. సో, ఒక మెథడ్‌లో ఎన్ని ఉండొచ్చు అంటే వర్డ్స్ ఎన్నైనా ఉండొచ్చు. బట్ ఫస్ట్ వర్డ్ షుడ్ బి స్పెసిఫైడ్ కంప్లీట్‌లీ ఇన్ లోయర్ కేస్. మీరు ఒకే కనుక వర్డ్‌తో మెథడ్ నేమ్ రాస్తే కంప్లీట్ లోయర్ కేస్ రాయాలి. సో, అదే ద ఫస్ట్ లెటర్ ఆఫ్ రిమైనింగ్ వర్డ్స్. అంటే ఒకవేళ ఫస్ట్ వర్డ్ కాకుండా ఫస్ట్ లెటర్ ఆఫ్ రిమైనింగ్ వర్డ్స్. సెకండ్ వర్డ్, థర్డ్ వర్డ్, ఫోర్త్ వర్డ్ ఏదైతే ఉందో అందులో రిమైనింగ్ వర్డ్స్‌లో ఫస్ట్ లెటర్ ఇఫ్ అవైలబుల్ షుడ్ బి స్పెసిఫైడ్ ఇన్ అప్పర్ కేస్. రిమైనింగ్ వర్డ్స్‌లో కనుక ఉంటే ఫస్ట్ లెటర్ ఏదైతే సెకండ్ వర్డ్, థర్డ్ వర్డ్, ఫోర్త్ వర్డ్ ఇలా ఉన్నాయో రిమైనింగ్ వర్డ్స్‌లో ఫస్ట్ లెటర్ అప్పర్ కేస్‌లో రాయడం అనేది మెథడ్‌కి కోడింగ్ కన్వెన్షన్ అని చెప్పొచ్చు. జావా కోడింగ్ కన్వెన్షన్ అన్నా, హంగేరియన్ నోటేషన్ అన్నా మనం ఇదే కదా టాపిక్ చెప్తున్నాం. మెథడ్ నేమ్ ఎన్ని వర్డ్స్ అని ఉండొచ్చు. ఎన్ని వర్డ్స్ ఉన్నా ఫస్ట్ వర్డ్ ఆల్వేస్ లోయర్ కేస్‌లో ఉంటది. ఫస్ట్ వర్డ్‌లో కంప్లీట్ లెటర్స్ అంటే ఫస్ట్ క్యారెక్టర్ అనే కాదు. ఫస్ట్ వర్డ్ కంప్లీట్‌లీ లోయర్ కేస్. రిమైనింగ్ వర్డ్స్ అవైలబుల్‌లో ఉంటే ఎవ్రీ సెకండ్ వర్డ్, థర్డ్ వర్డ్, ఫస్ట్ వర్డ్‌లో ఎవ్రీ ఫస్ట్ లెటర్ అప్పర్ కేస్‌లో ఉండాలి. కింద ఎగ్జాంపుల్ చూడండి. మెయిన్ అనేది మెథడ్ అన్నాం. సో, ఉన్నది ఒకటే వర్డ్ మెయిన్ అనేది. డెఫినిట్‌గా అంతా లోయర్ కేస్ రాసాం. సెకండ్ మెథడ్‌లో చూడండి. ఫస్ట్ మెథడ్ మెయిన్. సెకండ్ మెథడ్ టు క్యార్ యారే. టు అనేది ఒక వర్డ్, క్యార్ అనేది ఒక వర్డ్, యారే అనేది ఒక వర్డ్. క్యార్‌లో సి క్యాపిటల్ ఉంది. ఏలో యారేలో ఏ క్యాపిటల్ ఉంది. దట్ మీన్స్ సెకండ్ వర్డ్‌లో ఫస్ట్ లెటర్ సి, థర్డ్ వర్డ్‌లో ఫస్ట్ లెటర్ ఏ. ఏరియా ఆఫ్ స్క్వేర్ అన్న. సో, ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటి ఇంకోటి ఏరియా ఆఫ్ స్క్వేర్. ఏరియా అని ఒక్కటే ఉంటే గనక అన్ని లోయర్ కేస్ ఉంటది. హాఫ్‌లో ఓ క్యాపిటల్, స్క్వేర్‌లో ఎస్ క్యాపిటల్. సో, ఏరియా ఆఫ్ స్క్వేర్ అనేది 3 వర్డ్స్ కాంబినేషన్. సో, ఏరియా లోయర్ కేస్, హాఫ్‌లో ఫస్ట్ లెటర్ ఓ అప్పర్ కేస్, స్క్వేర్‌లో ఫస్ట్ లెటర్ ఎస్ అప్పర్ కేస్. సో, ఇక్కడ మనకి మెయిన్ అనేది ఒక్కటే బిల్ట్ ఇన్ మెథడ్. మిగిలిన 2 క్యార్ యారే, ఏరియా ఆఫ్ స్క్వేర్ ఇవన్నీ మనం ప్రోగ్రామ్స్‌లో రాసే డిఫరెంట్ మెథడ్స్. యూజర్ డిఫైన్డ్ మెథడ్స్. మన యూజర్ డిఫైన్డ్ మెథడ్స్ అంటే మనం రాసుకున్నాయి. ఏరియా ఆఫ్ స్క్వేర్ అని, 2 క్యార్ యారే అని ఇలా ఏదైతే రాసామో ఈ మెథడ్స్‌ని యూజర్ డిఫైన్డ్ మెథడ్స్ అంటాం. ఇక్కడి వరకు కోడింగ్ కన్వెన్షన్ క్లియర్‌గా అర్థమైంది కదా! సో, మెథడ్ అనేది రాసేటప్పుడు ఎన్ని వర్డ్స్ అని రాయొచ్చు. ఎవ్రి వర్డ్ రిమైనింగ్ వర్డ్ ఉంటే ఫస్ట్ వర్డ్ కాకుండా రిమైనింగ్ వర్డ్స్‌లో ఫస్ట్ లెటర్ షుడ్ బి స్పెసిఫైడ్ అప్పర్ కేస్. నెక్స్ట్ ఏంటి వేరియబుల్. కన్వెన్షన్ ఫర్ ఎ వేరియబుల్ ఇది కూడా అంతే సేమ్. ఇందాక ఏదైతే రాసామో డెఫినిషన్ అదే డెఫినిషన్ వస్తది. ఏ వేరియబుల్ నేమ్ కెన్ కంటైన్ ఎనీ నంబర్ ఆఫ్ వర్డ్స్ అండ్ ద ఫస్ట్ లెటర్ ఆఫ్ రిమైనింగ్ వర్డ్స్ ఇఫ్ అవైలబుల్ షుడ్ బి స్పెసిఫైడ్ ఇన్ అప్పర్ కేస్. సో, ఒకటే గనక వర్డ్ ఉంటే కంప్లీట్ లోయర్ కేస్‌లో రాయాలి. రిమైనింగ్ వర్డ్స్ అవైలబుల్‌లో ఉంటే రిమైనింగ్ వర్డ్స్‌లో ఫస్ట్ లెటర్ అప్పర్ కేస్‌లో రాయాలి. సో, రిమైనింగ్ అని లోయర్ కేస్. ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ వేరియబుల్ అంటే లెంత్ అన్నాం. లెంత్ అనేది ఒకటే వర్డ్ కాబట్టి కంప్లీట్ లోయర్ కేస్ రాయాలి. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అని సెకండ్ వేరియబుల్ రాసాం. 3 వర్డ్స్. లెంత్ అనేది ఒక వర్డ్. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది 3 వర్డ్స్. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్‌లో ఫస్ట్ వర్డ్ ఆల్వేస్ లోయర్ కేస్ అన్నాం. రిమైనింగ్ వర్డ్స్ అవైలబుల్‌లో ఉంటే ఫస్ట్ లెటర్ అప్పర్ కేస్ అన్నాం. ఓఎఫ్ ఆఫ్‌లో ఓ క్యాపిటల్, స్టూడెంట్స్‌లో ఎస్ క్యాపిటల్. సో, లెంత్ అనేటప్పటికి ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? ఒకటే వర్డ్ కాబట్టి లోయర్ కేస్. రిమైనింగ్ వర్డ్స్‌లో ఫస్ట్ లెటర్ లోయర్ కేస్ ఉండాలి. రిమైనింగ్ వర్డ్స్‌లో ఫస్ట్ లెటర్ అప్పర్ కేస్ ఉండాలి. సో, ఫస్ట్ వర్డ్ ఆల్వేస్ లోయర్ కేస్. రిమైనింగ్ వర్డ్స్ ఉంటే ఫస్ట్ లెటర్ అప్పర్ కేస్. అకౌంట్ నంబర్ అన్న. ఇక్కడ 2 వర్డ్స్ వచ్చినియి. అకౌంట్ అనేది ఒకటి, నంబర్ ఒకటి. అకౌంట్ ఆల్వేస్ లోయర్ కేస్ రాయాలి. నంబర్‌లో ఎన్
అప్పర్ కేస్ రాయాలి. ఇది ఎగ్జాంపుల్. సో, ఇక్కడ మీకు డిఫరెన్స్ ఏంటంటే వేరియబుల్ అంటే ఏంటి? మెథడ్ అంటే ఏంటి? ఎలా ఐడెంటిఫై చేస్తాం? సో, ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్, మెథడ్. ఇప్పుడు నేను మెథడ్ పేరు ప్రింట్ అనే మెథడ్ ఉంది అన్నా. ఇంకోటి ప్రింట్ అనే వేరియబుల్ ఉంది అన్నాను. సో, ఎలా ఐడెంటిఫై చేస్తాం? సో, ప్రింట్ అనేది మెథడు, ప్రింట్ అనేది వేరియబుల్. ప్రింట్ 1 అన్నాం ఫర్ ఎగ్జాంపుల్. సో, మెథడ్ ఆల్వేస్ పెరాన్సిస్‌లో బిగిన్ అయ్యి ఎండ్ అవుతుంది. వేరియబుల్‌కి పెరాన్సిస్ అనేది ఉండదు. సో, దీని ముందు ఏముంటుందంటే ఇది ఇంటిజర్ వేరియబుల్ అయితే ఇంట్ అని ఉంటుంది. ఫ్లోట్ డబుల్ అయితే డబుల్ అని ఉంటుంది. సో, ఇక్కడ మెథడ్ వచ్చేటప్పటికి ఓపెన్ క్లోజింగ్ బ్రాకెట్స్‌తో పెరాన్సిస్ క్లోజ్ చేయాలి. రిటర్న్ ఎనీ వాల్యూ. ముందు రిటర్న్ టైప్ రాసాం. ఎనకాల పెరాన్సిస్ రాసాం. పెరాన్సిస్‌లో ఏమీ లేదు. అంటే 0 పారామీటర్ అని. సో, కిందదేంటి? పైది మెథడ్ డిక్లేర్ చేయటం. కిందది వేరియబుల్ డిక్లేర్ చేయటం. వేరియబుల్‌ని ఎలా డిక్లేర్ చేస్తామంటే సేమ్ నేమ్ ఉంటుంది. కానీ రిటర్న్ టైప్ మ్యాండేటరీ. అది ఇంట్ టైపా? ఫ్లోట్ టైపా? ఇప్పుడు ప్రింట్ అనే మెథడ్ ఉంది. ఈ మెథడ్‌కి ముందు రిటర్న్ టైప్ మ్యాండేటరీ. వాయిడా, ఇంటా ఏదో ఒకటి రాస్తాం. అదే ప్రింట్ 1 అనేది వేరియబుల్ అన్నాం. ఈ వేరియబుల్‌కి ముందు అంటే ప్రింట్ 1 అని ముందు డేటా టైప్ ఇవ్వటం వల్ల ఈ ప్రింట్ 1 అనే దాంట్లో డేటా ఇంటిజర్ వాల్యూ మాత్రం స్టోర్ చేయమని ఇది ఈరోజు వీడియో. వేరియబుల్స్ అంటే ఏంటి? మెథడ్ నేమ్‌కొచ్చేటప్పటికి మెయిన్ మెథడ్ టు క్యారీ అరే ఏరియా ఆఫ్ స్క్వేర్ అని రాసాం. ఇక్కడ మెథడ్ నేమ్‌లో ఎలా ఫాలో అవ్వాలని తెలిసాక మెథడ్ నేమ్ పక్కన ఓపెన్ క్లోజింగ్ బ్రాకెట్ ఉంటే పెరాన్సిస్ ఉంటే సో దీన్ని మెథడ్ అంటాం. అలా కాకుండా నాకు వేరియబుల్‌కి ఓపెన్ క్లోజింగ్ బ్రాకెట్స్ పెరాన్సిస్ కాకుండా జస్ట్ వేరియబుల్ నేమ్ ఇస్తే చాలు. లెంత్ ముందు ఇంట్ అనివ్వచ్చు, డబుల్ అనివ్వచ్చు, ఫ్లోట్ అనివ్వచ్చు ఇలా నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అని. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ న్యూ టాపిక్‌తో కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ చేయండి. కంపల్సరీ మర్చిపోకుండా కామెంట్ చేయండి. థాంక్ యూ.